హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదే కృష్ణా నది సాగర సంగమం. ఈ కృష్ణా నది సముద్రంలో కలిసే హంసల దీవి ప్రాంతం గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హంసల దీవి కృష్ణా జిల్లాలో విజయవాడకి 110 కిలోమీటర్ల దూరంలో, అవనిగడ్డకి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. మోపిదేవి, అవనిగడ్డ, కోడూరు మీదుగా ఈ హంసల దీవిని చేరుకోవచ్చు. అలాగే మచిలీపట్నం నుండి కూడా ఈ ప్రాంతాన్ని చేరుకోవచ్చు. మచిలీపట్నం నుండి హంసల దీవి దాకా 35 కిలోమీటర్ల దూరం ఉంటుంది. హంసల దీవి చేరుకోవడానికి బస్ సౌకర్యం కొద్దిగా తక్కువగా ఉంటుంది. అవనిగడ్డ నుంచి హంసల దీవి దాకా బస్సెస్ ఉంటాయి, కానీ చాలా తక్కువగా సర్వీసెస్ ఉంటాయి. ఈ హంసల దీవికి వెళ్ళాలంటే ముందుగా ప్లాన్ చేసుకొని ఓన్ వెహికల్ అయితే డైరెక్ట్గా బీచ్ దగ్గరకు వెళ్ళవచ్చు. మనకి కావాల్సిన ఆహారం, వాటర్ అన్నీ మనమే తీసుకొని వెళ్ళడం మంచిది. హంసల దీవికి వెళ్ళేవారు డే టైంలో వెళ్ళడం మంచిది. అక్కడ ఉన్న ప్రకృతి అందాలని చూడాలంటే డే టైం అయితే బాగుంటుంది. బంగాళాఖాతం ఇక్కడ నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. అవనిగడ్డ దగ్గర పులిగడ్డ వద్ద కృష్ణా నది 2 పాయలుగా చీలుతున్నది. వాటిలో తూర్పు శాఖ పాలకాయ తిప్ప దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇది హంసల దీవికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. పశ్చిమ శాఖ మళ్ళీ 3 పాయలుగా చీలుతున్నది. లంకావాణి దెబ్బ కృష్ణ, నాసగుంట కృష్ణ, వేణిసాగరం కృష్ణ, ఈ 3 పాయలు సముద్రంలో కలుస్తాయి. పాలకాయ తిప్ప వద్ద నది సాగరంలో కలిసే చోట సాగర సంగమం సుందరమైన ప్రదేశం. ఇక్కడికి రోడ్డు మార్గం ఉంది. చివరిలో బీచ్ వెంట ఉన్న కాలి మార్గం సముద్రం పోటు సమయంలో అంత క్షేమం కాదు. సందర్శకులు నీటిలో ఎక్కువ దూరం వెళ్ళవద్దని హెచ్చరించే బోర్డు ఉన్నది. సురక్షితమైన ప్రాంతాన్ని సూచించే సిమెంట్ స్తంభాలు, హద్దులు కనిపిస్తాయి. దగ్గరలో ఉన్న ఒక భవంతిపై నుండి సుందరమైన సాగర సంగమం దృశ్యాన్ని చూడవచ్చును. పాలకాయ తిప్ప వద్ద కృష్ణా నది బంగాళాఖాతంలో సాగర సంగమ దృశ్యం చూడాలంటే రోడ్డు మార్గంలో 3 కిలోమీటర్లు ప్రయాణించి చేరుకోవచ్చు. ఇక్కడ జరిగిన పౌరాణిక విశేషాల గురించి తెలుసుకుందాం. సాధారణంగా హంసల దీవి పేరు ఇక్కడ హంసలు ఎక్కువగా తిరిగేవేమో అనుకోవడానికి ఆస్కారం ఉంది. అయినప్పటికీ ఈ పేరు సంబంధిత కథనం ఒకటి ప్రచారంలో ఉంది. ఈ క్షేత్రంలో కాకి హంసగా మారిన అద్భుత సంఘటన చోటు చేసుకుంది గనుకనే ఈ పేరు స్థిరపడింది. ముందుగా కృష్ణా నది గురించి తెలుసుకుందాం. పూర్వం పాపాలు చేసిన వారంతా వెళ్లి గంగా నదిలో స్నానం చేసి వారి తమ పాపాలన్నింటినీ పోగొట్టుకునేవారు. గంగా నది వారి పాపాలతో అపవిత్రమయ్యి ఉన్నది. అందరి పాపాలను కడిగేస్తూ వెళ్లిన కారణంగా గంగా నది మలినమైపోయిన్నది. దాంతో ఆమె తన దుస్థితిని శ్రీ మహావిష్ణువు దగ్గర మొరపెట్టుకుంది. అప్పుడు విష్ణుమూర్తి గంగాదేవికి కాకి రూపంలో సకల పుణ్యక్షేత్రాలలో స్థానమాచరించమని, ఏ క్షేత్రంలో ఆమె హంసగా మారుతుందో అది మహోన్నతమైన దివ్యక్షేత్రమై అలరారుతుందని చెప్పాడు. ఆ క్షేత్రం మహిమ కారణంగా హంసగా మారాక తిరిగి ఎప్పటిలాగానే పవిత్రతతో ప్రవహించమని అన్నాడు. సకల పుణ్య తీర్థాలలో స్నానం చేస్తూ వెళుతున్న కాకి కృష్ణవేణి సాగర సంగమం చేసే ఈ ప్రదేశంలో మునిగి లేవగానే హంసగా మారిపోయింది. అందుకే ఇది హంసల దీవిగా పిలువబడుతుందని స్థల పురాణంలో చెప్పారు. ఈ హంసల దేవి బీచ్ లో పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఎవరైనా కానీ ఆనందంగా తమ సమయాన్ని ఇక్కడ గడపవచ్చు. ఈ బీచ్ చూడటానికి చాలా సుందరంగా ఉంటుంది. ఇక్కడ పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ బీచ్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ సూచనల ప్రకారం మనం సముద్రంలో ఎక్కువ దూరం వరకు వెళ్ళకూడదు. హంసల దేవి బీచ్ లో అలలు చాలా దగ్గరగా వస్తుంటాయి. అలాగే లోతు కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ హంసలదేవి బీచ్ లో ఇసుక నల్ల మట్టితో కలిసి ఉండటం వల్ల ఇక్కడ నీరు కొద్దిగా నలుపుగా కనిపిస్తుంటాయి. గంగాదేవి ఈ ప్రదేశానికి వచ్చి స్నానం చేసి పవిత్రమైనది కాబట్టి అందరూ ఇక్కడ స్నానాలు చేయడం వల్ల పాపాలు నశిస్తాయి అని నమ్మకం.
Rudy! కళ్ళలో కొట్ట కళ్ళు మండుతాయి ఆడుకో అందరం కలిసి ఇది అనుష ఫోన్ ఛార్జింగ్ అదే మన